పార్వతీపురం మన్యం జిల్లాలోని గుమ్మలక్ష్మీపురం పరిధిలో ఉన్న సమగ్ర గిరిజన అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలోని పోస్ట్ మెట్రిక్ బాలుర హాస్టళ్లలో నాణ్యత లేని భోజనం వడ్డిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. హాస్టల్లో అందిస్తున్న ఆహారం రుచి లేకపోవడంతో పాటు నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా లేదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భోజనం తినలేక కొందరు విద్యార్థులు దాన్ని పశువులకు వేస్తున్న దృశ్యాలు బయటపడడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో వార్డెన్ సరస్వతిపై చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాలు, గిరిజన సంఘాలు నాయకులు డిమాండ్ చేస్తున్నారు. భోజన సరఫరా నాణ్యత తనిఖీలపై నిర్లక్ష్యం వహించారని ఆరోపిస్తూ ఉన్నతాధికారులు వెంటనే విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం మెట్రిక్ బాలుర హాస్టల్లో మెనూ సక్రంగా అమలు కావటం లేదు. ఆ అన్నాన్ని నిన్న పిల్లలు తినే ఆహారము బాగులేదు. పశువులకైతే పశువులు కూడా తినే పరిస్థితి లేదు. అధికారి యంత్రాంగం పర్యవేక్షణ చేసి అక్కడ సరస్వతి అనే వార్డుని ఉంది, నిజంగా భోజనం సక్రంగా వండుతుందా లేదని కూడా పర్యవేక్షణ లేదు. మెనూ సక్రంగా అమలు కావట్లేదని చెప్పి సరస్వతి వార్డునిపై సమగ్ర దర్యాప్తు జరిపించి ఆ భోజనంపై విచారణ జరిపించి వార్డునిపై చర్యలు తీసుకుంటారని చెప్పి డిమాండ్ చేస్తాను. నా పేరు కోరంగి సీతారాం, ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా సహాయ కార్యదర్శి.